మనకు కొన్నిసార్లు భయం వేసిద్ది అనమాట, ఎందుకంటే అలవాటు ఉండదు కాబట్టి. చూడండి టర్నింగ్ అదే తిరుగుతూ ఉంది, స్టీరింగ్ ఆటోమేటిక్గా తిరిగిద్ది. ఫస్ట్ టోల్ గేట్ అనమాట. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాటసారి ట్రావెల్స్కి స్వాగతం. నేను వెంకీ, సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నాను. మన హ్యారియర్ని ఫస్ట్ లాంగ్ డ్రైవ్ తీసుకొని వచ్చానండి. ఎస్, దీపావళికి మేము చెన్నై నుంచి హోమ్ టౌన్కి వెళ్తున్నాము. సో ఆంధ్రాలోని పల్నాడు డిస్ట్రిక్ట్లోని వినుకొండ మాది. అప్రాక్సిమేట్గా 450 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఫస్ట్ లాంగ్ డ్రైవ్ కదా మన హ్యారియర్లో, కొంచెం మెమరీస్ ఉంటాయని చెప్పేసి లాక్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మీకు టోల్ గేట్ విశేషాలు అండ్ దెన్ NH16 ఎలా ఉంటుందని కూడా వివరించబోతూ ఉన్నాను. ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Siri, are you excited? Yeah. All right, let's start the journey. All right, let's get into the video now. Morning vibes. ఎంత లగేజ్ క్యారీ చేస్తున్నాం మనం. రాత్రి నుంచి అయితే వర్షం బీభత్సంగా పడతా ఉంది అసలు. అండ్ 400 కిలోమీటర్స్ ప్లస్ వర్షంలో డ్రైవ్ చేయాలి. చూద్దాం ఎలా ఉంటుందో. ఆంధ్రాలో కూడా వర్షం పడుతున్నాయి మరి. మన కార్లో ఫస్ట్ డ్రైవ్ ఆంధ్రాకి. Are you guys excited? And it's Diwali time and celebrations time. ఫస్ట్ టోల్ గేట్ అనమాట. అసలు టోల్ గేట్లో మొత్తం ఎంత అయిద్దని కూడా నేను చెబుతాను. అది ఆ డబ్బులు విన్నారంటే కనుక మీకు మైండ్ బ్లో అయిద్ది అనమాట. నిజంగా చెప్పాలంటే టోల్ గేట్లకి పెట్టే డబ్బులకి మనం ఒక మంచి స్లీపర్ AC బస్సు కూడా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. సో ఈ టోల్ గేట్ అయితే కనుక చెన్నై జస్ట్ అవుట్స్కట్స్లోనే ఉంటుంది. సో ఇంతకుముందు నేను మాన్యువల్ కార్ డ్రైవ్ చేసేవాడిని కాబట్టి అసలు ఆటోమేటిక్ కారు విత్ అడ్వాన్స్ ఫీచర్స్ అయ్యేసరికి నాకు ఒక హెవెన్ లాగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా లైన్ అడ్జస్ట్మెంట్, స్టీరింగ్ కంట్రోల్, వావ్, అసలు ఆటోమేటిక్గా రైన్ సెన్సింగ్ వైపర్స్ ఉండేసేసి వాట్ నాట్, అసలు అంతా అమేజింగ్ అనమాట. చెన్నై నుంచి ఒక 60 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అండి తడకి మేబీ అబౌట్ 25 కిలోమీటర్స్ ముందు ఉంటుంది ఎగ్జాక్ట్గా అయితే కనుక ఇంటిగ్రేటెడ్ మోడర్న్ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ మోస్ట్లీ కమర్షియల్ వెహికల్స్ అనేవి ఆటోమేటిక్గా చెక్ చేస్తూ ఉంటారు. బట్ రెగ్యులర్ మళ్ళీ ప్యాసింజర్ వెహికల్స్కి అయితే కనుక పెద్ద విషయం ఏముంటుంది అనమాట చెకింగ్ లాంటిది. మెయిన్ హైవే మీద బోర్డ్స్ కానీ ఇక్కడ చూస్తే హైదరాబాద్ 576, భువనేశ్వర్ 1180 కిలోమీటర్స్. ఈ రోడ్ స్ట్రైట్గా చెన్నై నుంచి ఒంగోలు మీదుగా అడ్ రోడ్డు, సంతమౌగులు అడ్ రోడ్ అనమాట. నార్కట్పల్లి అంటే హైదరాబాద్ స్ట్రైట్ అవే వెళ్ళిపోయింది అనమాట. ఒకే ఒక రోడ్ అనమాట. ఇప్పుడు తడా దగ్గర ఉన్న తమిళనాడు చెక్ పోస్ట్ దాటేసేసి ఆంధ్రాలో ఎంటర్ అవుతూ ఉన్నాము. ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే కనుక మళ్ళాంటి రెగ్యులర్ వెహికల్స్కి చెకింగ్ లాంటిది ఏమి ఉండదు, పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు తమిళనాడు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యాము. ఎస్, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ చెక్ పోస్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని బోర్డు ఉంది. సో టు బీ హానెస్ట్ నాట్ ఎ గ్రేట్ డే అండి డ్రైవ్ చేయడానికి, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతూ ఉంది దారి పొడుగుతా. ఇది 60-70 కిలోమీటర్స్ వచ్చాను. చూడాలి. ఇక్కడ ఆంధ్రాలో కూడా మొత్తం వర్షాలనే ఉన్నాయి అనమాట. వర్షం పడుతుంది కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి సన్ రూఫ్ గ్లాస్ మాత్రం ఉంచేసేసి లోపల ఓపెన్ చేసి పెట్టాను. సో పైకి వ్యూ అంతా కూడా కనపడుతూ ఉంది. అండ్ మా వాళ్ళు అయితే చూడండి ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు పండుకొని. సో సేఫ్టీ అనేది ఫస్ట్ అనమాట. సీట్ బెల్ట్స్ అయితే కనుక నేను అసలు తీయను. సో ఇప్పుడైతే మనం శ్రీ సిటీ దగ్గరకు వచ్చాము. శ్రీ సిటీ అనేది ఏపీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అండి. తడా పక్కనే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి అందరూ ఉంటాయి. చాలా పెద్ద అనమాట. మీకు ఎప్పుడన్నా టైం దొరికి ఇన్ కేసు ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కనుక ఒకసారి శ్రీ సిటీలోకి వెళ్ళేసేసి చూడండి. ఎంత పెద్దగా, లోపల అయితే ఒక 20 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్, ఇదే శ్రీ సిటీ యొక్క ఎంట్రన్స్. దీని పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ పక్కనే షేర్ పంజాబ్ అని చెప్పేసి ఒక దాబా ఉంటుందండి, పంజాబ్ వాళ్ళది. సూపర్గా ఉంటుంది. లంచ్కి డిన్నర్కి మాత్రం ఓపెన్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక ఈ టైంలో ఇది క్రాస్ చేస్తే ఇక్కడ ప్లాన్ చేసుకుంటే కనుక ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మన తడ ఊర్లో నుంచి వెళ్తా ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తేనంటే ఒక దారి ఉంటుంది. ఈ దారి శ్రీకాళహస్తి, తిరుపతికి వెళ్తుంది. మీరు ఇన్ కేస్ మనకు నెల్లూరు సైడ్ నుంచి వచ్చినా సరే, చెన్నై సైడ్ నుంచి వచ్చినా సరే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కనుక శ్రీకాళహస్తి అయితే కనుక వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ 35 కిలోమీటర్లు ఉంటుంది. తడా దాటి మనం ముందుకు వచ్చిన తర్వాత ఒక 20 కిలోమీటర్లకి సుళ్ళూరుపేట వస్తుంది. అది రైట్ సైడ్ వస్తుందండి, మీరు చూడొచ్చు. ఈ హైవే అయితే కనుక ఏ ఊర్లో నుంచి వెళ్ళదు, అంతా బయట నుంచి బైపాసే అనమాట.
సూళ్ళూరుపేట నుంచి మన శ్రీహరికోటకు దారి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ రోడ్డు అనేది శ్రీహరికోటకు వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే కనుక శ్రీహరికోట ఉంటుంది. మీరు వెళ్ళొచ్చు. ప్రయర్ అప్రూవల్స్ కనుక తీసుకుంటే శ్రీహరికోట లోపల విజిట్ చేయడానికి కూడా అలో చేస్తారు. సూళ్ళూరుపేట దాటిన తర్వాత ఇంకో టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా అయితే కనుక 75 రూపాయలు. ఎంత ఉందండి, ఆటోమేటిక్గా వస్తే కనుక డిటెక్ట్ చేసేసి అది ఆటోమేటిక్ గేట్ ఓపెన్ చేసి పంపించేది. అది ఇదేననుకుంటా. ఎస్, చూద్దామండి ఈసారి పనిచేస్తుందా లేదా. సో ఆఫ్ లైట్ అయితే కనుక తీసేశారు. చాలా టోల్ గేట్లు పని చేయట్లేదు. బట్ ఇప్పుడు చూద్దాం అది పనిచేస్తుందని. ఇందులో అయితే కనుక ఎవరు ఉండరు మనుషులు. ఆటోమేటిక్గా రాగానే అది చూసేసి మనది నంబర్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఓపెన్ చేసి పంపించింది. ఎస్, సక్సెస్ఫుల్, వెరీ గుడ్, నైస్. 3వ టోల్ గేటు 75 రూపాయలు హుష్కాక్ అయిపోయింది. దో అది ఆటోమేటిక్గా కంట్రోల్ చేసిన అంటే స్టీరింగ్ మనల్ని అయితే కనుక స్టీరింగ్ మీద చేతులు పెట్టమని చెప్పి చూడండి, స్టీరింగ్ ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంది. మనకు కొన్నిసార్లు భయం వేసింది అనమాట, ఎందుకంటే అలవాటు ఉండదు కాబట్టి. చూడండి, టర్నింగ్ అదే తిరుగుతూ ఉంది, రోడ్ టర్నింగ్ అది, స్టీరింగ్ ఆటోమేటిక్గా తిరిగిద్ది. ఇక్కడ మనకు బర్డ్ సాంచురీలు చాలా ఉన్నాయి. ఒకటి పులికాట్ లేక్ ఉంది, అది తమిళనాడు బోర్డు క్రాస్ చేయగానే వస్తుంది అనమాట. అక్కడ బర్డ్స్ అనేవి మైగ్రేషన్ బర్డ్స్ చాలా వస్తూ ఉంటాయి. అలాగే బోటింగ్ లాంటి ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే నేలపట్టు బర్డ్ సాంచురీ అని కూడా ఉందన్నమాట నెల్లూరు డిస్ట్రిక్ట్లో. అది కూడా చాలా ఫేమస్. రోడ్డు దగ్గర నుంచి కొంచెం డీవియేషన్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు ఇటు సైడ్ వస్తే కనుక ఈ 2 కూడా ప్లాన్ చేసుకోండి. నాయుడుపేట క్రాస్ చేస్తాం అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ నాయుడుపేట లెఫ్ట్ దిగి లోపలికి వెళ్ళామంటే నాయుడుపేట. వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ విత్ NH16 అండి, ఏ ఊరికి కూడా లోపల నుంచి వెళ్ళదన్నమాట ఈ హైవే. అందుకని చెప్పేసి మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అన్ని సిటీస్ కూడా, అన్ని ఊర్లో నుంచి కూడా జస్ట్ బయట నుంచి మాత్రమే పోతుంది. మనం ఇప్పుడు గూడూరు అవుట్స్కట్స్లోకి వచ్చాము. ఇంకొక టోల్ గేట్ వచ్చింది. ఈ టోల్ గేట్ ఛార్జ్ అయితే కనుక 50 రూపాయలు. ఇక్కడ కూడా నేనైతే ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే టోల్ గేట్లో లోపలికి వెళ్తూ ఉన్నాను. చాలామంది అయితే కనుక వీటిని చూస్ చేయట్లేదు, ఎందుకంటే నాకు అర్థం కాదనమాట. ఇన్ కేస్ స్టక్ అయితే కనుక వాళ్ళు వెనక్కి రాలేరనో మరి ఎందుకో తెలియదు. బట్ ఇవైతే కనుక చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్ అండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. గూడూరు అవుట్స్కట్స్లో నేను చెప్పిన అమరావతి రెస్టారెంట్ అయితే వచ్చేసిందండి. చూడొచ్చు, అమరావతి ఫుడ్ కోర్ట్ అని చెప్పేసి ఇదే అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. మీరు కనుక ఈ రోడ్లో వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఆగండి. ఎస్పెషల్లీ తమిళనాడు నుంచి ఆంధ్ర వచ్చేవాళ్ళు ఫస్ట్ మన ఆంధ్ర ఫుడ్ టేస్ట్ చేయాలంటే కనుక ఇదే బెస్ట్ ప్లేస్. NH16లో మీరు కనుక ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తుంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వెరీ ఫ్యూ రెస్టారెంట్స్లో మాత్రమే క్లీన్ టాయిలెట్స్ ఉన్నాయండి. అందులో అమరావతి ఒకటి అనమాట. మిగతా రెస్టారెంట్స్ అయితే కనుక చాలా బయట నుంచి చూడటానికి బాగుంటాయి. టాయిలెట్స్ అయితే కనుక చాలా దారుణంగా ఉంటాయి. ఎస్పెషల్లీ మన ఫ్యామిలీతో ట్రావెల్ చేసేటప్పుడు అయితే కనుక కొంచెం కాషియస్గా ఉండాలి. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్నిసార్లు రెస్టారెంట్ వాళ్ళతో అయితే కనుక నేను బీభత్సం గొడవ కూడా వేసుకోవడం జరిగింది. సో అలాంటి వాటిలో కనుక మంచి టాయిలెట్స్కి అయితే కనుక ఇది ఒక బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పుకోవచ్చు అండి. మెన్యూ అయితే ఇది రీసెంట్ ప్రైసెస్. మేము ఎప్పుడు పెసరట్టు తింటాం. ఇక్కడ పెసరట్టు 100 రూపాయలు. మా సిగ్నేచర్ డిష్ అనమాట. ఆంధ్రలో ఎంటర్ అయితే కనుక దోశ దగ్గర వేడి కప్పుకుంటున్నావే నువ్వు. బ్రేక్ఫాస్ట్ అయింది కదే. ఎలా ఉంది? హౌ ఇస్ డ్రైవ్ సో ఫార్? జస్ట్ గుడా. వావ్ కదా, వావ్, సూపర్. ఇక్కడ నుంచి మనకు 4 hours పట్టింది నాన్న వినుకొండ వెళ్ళడానికి. ఓకే, సో లెట్స్ రాక్. నడికుడి నుంచి శ్రీకాళహస్తికి ఒక కొత్త ట్రైన్ రూట్ వేశారండి. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, అది ఇదేనమాట. ఇదే ట్రైన్ రూటు వన్స్ అగైన్ మనకి సంతమాగుల రోడ్ దాటి వినుకొండ వెళ్ళేటప్పుడు దారిలో అక్కడ కనపడింది. టోల్ గేట్ నెంబర్ 5 ఇది లోయెస్ట్ టోల్ గేట్ అండి. మేబీ ఇన్ఫ్యాక్ట్ చెన్నై నుంచి గుంటూరు వరకు కూడా ఇంత లోయెస్ట్ ఛార్జెస్ ఉన్న టోల్ గేట్ అనేది లేదనుకుంటా. ఇది 35 రూపీస్ అనమాట. ఇంతకు ముందు అయితే యాక్చువల్గా 20 ఉండేది. తర్వాత టోల్ గేట్ ఛార్జ్ 20 చేసిన తర్వాత ఒక 15 పెరిగినట్టుంది. వెంకటాచలం టోల్ ప్లాజా నెల్లూరు కంటే ముందు ఉంటుంది. 35 రూపాయలు కొట్టేశారు అండ్ విల్ స్టార్ట్ అ జర్నీ. నెల్లూరు క్రాస్ చేస్తూ ఉన్నాండి. టైం అయితే 8:45 అయింది. ఆల్మోస్ట్ మాకు 3 hours 45 minutes టైం పట్టింది. 45 minutes అయితే కనుక బ్రేక్ఫాస్ట్ చేసాము. సో పెన్నా రివర్ అనేది ఇప్పుడు మనం క్రాస్ చేస్తాము. నెల్లూరు నుంచి మా ఊరు వినుకొండకి ఎగ్జాక్ట్గా 3 hours పట్టింది అనమాట. లావిష్గా అంటే లీజర్గా పీస్ఫుల్గా డ్రైవ్ చేసినా సరే. అండ్ ఇప్పుడు మన పెన్నా రివర్ ఎలా ఉందో చూద్దామండి.
కావాలి అవుట్స్కట్స్కి అయితే వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తే ఇంకో టోల్ గేట్, ఇది 7 టోల్ గేట్ అనమాట. అండ్ దీని ఛార్జ్ అయితే కనుక 65 రూపాయలు. ఎస్, అసలు మనం దేనికి ఈ టోల్ గేట్లకి ఇన్ని డబ్బులు పెట్టాలి అనే దాని గురించి అయితే కనుక నేను సపరేట్గా ఈ టోల్ గేట్ క్రాస్ చేసినాక మీకు చెప్తాను. ఇక్కడైతే కనుక పాపం వీళ్ళు దయదలిచి కార్లకు సపరేట్గా 2 ఎంట్రన్స్ డెడికేట్ చేశారనమాట. వెరీ నైస్. కార్, జీప్, వ్యాన్. 8వ టోల్ గేట్ దగ్గరకు వచ్చామండి. ఇది టంగుటూరు టోల్ గేట్ అనమాట. ఈ టోల్ గేట్ ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే టోల్ గేట్ పైన రెస్టారెంట్ ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు, స్కై వ్యూ అని. ఇది ఇండియాలోని ఫస్ట్ రెస్టారెంట్ ఓవర్ టోల్ గేట్ అనమాట. సో రేట్లు అయితే కనుక అదిరిపోతూ ఉంటాయి. నథింగ్ స్పెషల్. చాలాసార్లు లాగాను, చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది ఇక్కడ. సో మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. సో యాక్చువల్గా ఈ జర్నీ మొత్తానండి చెన్నై నుంచి మేబీ గుంటూరు కానీ లేదంటే కనుక మా ఊరు వినుకొండ, పల్నాడు ఇటు సైడ్కి 2 పార్ట్స్గా విభజించవచ్చు అనమాట. చెన్నై టు నెల్లూరు మోస్ట్లీ 6 లైన్ ఉంటుంది, అక్కడక్కడ 4 లైన్ ఉంటుంది అనమాట. కాకపోతే వెహికల్ ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనం ఒక కన్సిస్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టం అనమాట. అది కాక చెన్నై అవుట్స్కట్స్లో ట్రాఫిక్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నెల్లూరు అవుట్స్కట్స్లో కూడా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. కానీ నెల్లూరు దాటిన తర్వాత నెల్లూరు నుంచి ఫర్ దట్ మ్యాటర్ గుంటూరు, విజయవాడ ఇక్కడ వరకు వచ్చే వరకు కూడా 6 లైన్, కొన్ని చోట్ల అయితే 8 లైన్ కూడా ఉంటుంది. డ్రైవింగ్ అయితే కనుక అది ప్యారడైజ్ అని చెప్పుకోవచ్చు అండి. నార్మల్ నా ఓల్డ్ వెహికల్లో నేనైతే కనుక 140-150 km/h వెళ్ళేవాడిని. ఇందులో అయితే కనుక న్యూ వెహికల్ కాబట్టి ఇంకా నేను అలాంటి స్టంట్స్ ఏం చేయలేదు. నంబర్ ఆఫ్ టోల్ గేట్స్ 8 టోల్ గేట్లు అనుకోండి ఇప్పటివరకు మేము పే చేసింది. ఇట్స్ ఓకే, డబ్బులు పే చేస్తా ఉన్నాము. ఇట్స్ ఎక్స్పెన్సివ్ యాజ్ వెల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియన్ తీసి పక్కన పెడితే కనుక ఫారిన్ కంట్రీస్లో డెవలప్మెంట్లో హైవేస్ అనేవి, స్పీడ్ ట్రైన్స్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నేషన్ డెవలప్మెంట్లో ఒక మంచి క్రూషియల్ రోల్ ప్లే చేసింది. సో పీపుల్ ఆర్ రెడీ టు పే టోల్ ట్యాక్సెస్, బట్ బెటర్ రోడ్స్ అనేది, బెటర్ ఫెసిలిటీస్ అనేది చాలా అవసరం అనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో అయితే కనుక NH16 వన్ ఆఫ్ ద బెస్ట్ హైవేస్ ఇండియాలో అని చెప్పుకోవచ్చు. మే నాట్ బి ద ఫాస్టెస్ట్, బట్ మనకు అందుబాటులో ఉన్న వాటిలో అయితే కనుక సర్టన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ హైవే. ఇప్పుడు లెఫ్ట్ వెళ్తే ఒంగోలు రీచ్ అయ్యామండి. లెఫ్ట్ వెళ్తే కనుక ఒంగోలు, రైట్ సైడ్ మన స్ట్రైట్కి వెళ్ళామంటే కనుక ఒంగోలు. ఈ బ్రిడ్జ్ అనేది ఇంతకుముందు అయితే కనుక ఒంగోలు టౌన్లో నుంచి వెళ్ళేది, చాలా డిలే అయ్యేది అనమాట. ఈ బ్రిడ్జ్ కట్టి కూడా ఒక 5-6 years పైనే అవుతుంది. సూపర్గా ఉంటుంది ఇది కూడా. వ్యూస్ అన్ని దీని పైన నుంచి అయితే కనుక ఒంగోలు టౌన్ వ్యూస్ అన్ని కూడా భలే కనపడతాయి అసలు. ఒంగోలు బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న కెఫే ఉంటే ఇక్కడ ఆగే ఉండి. సో ఇటు సైడ్కి వచ్చినప్పుడు అయితే కనుక రోడ్డు పక్కన కెఫేలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. క్లైమేట్ అయితే కనుక చాలా ఫాగీగా ఉంది, ఒక హిల్ స్టేషన్కి వచ్చినట్టు ఉంది. సో నిద్ర ముంపు వస్తూ ఉంటే కాఫీ తాగేసి బయలుదేరదామని ఆగామన్నమాట. సో టైం 10:48 అయిందండి. చూడొచ్చు, హైదరాబాద్ 294, గుంటూరు 85, భువనేశ్వర్ 89. సో ఎగ్జాక్ట్గా అద్దంకి ముందున్నాం అనమాట, మేదరమెట్ల దగ్గర. ఒంగోలు నుంచి మేము వినుకొండ వెళ్ళాలంటే లేదంటే హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ మధ్యలో నార్కట్పల్లి హైవే కట్ అయింది అనమాట లెఫ్ట్ సైడ్కి. ఈ కొండ అనేది ఒక గుర్తు అనమాట. ఈ కొండ దగ్గర నుంచి లెఫ్ట్ తిరిగేసేసి వెళ్ళాలి. దాట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. ఇక్కడైతే చాలా ట్రక్కులు ఇవన్నీ ఆగుంటాయి. కొన్నిసార్లు మనం ఇది మిస్ అయ్యామనుకోండి, స్ట్రైట్ వెళ్ళిపోతాము. స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా చెర్కలూరు, గుంటూరు రోడ్ అనమాట. ఇలా పక్కకు దిగాలి అనమాట. ఇది కొండ ఇంతకుముందు ఇంత పెద్దగా ఉండేది, ఆల్మోస్ట్ తినేసేసారు దీన్ని కూడా. నేను ఒకసారి మధ్యలో వచ్చాక ఆగలా, ఆ రోజు నువ్వు లేవనుకుంటా. ఒకసారి వచ్చా 2 నెలల క్రితం, ఆ రోజు నువ్వు లేవనుకుంటా. అదే అద్దంకి సింగరకొండ ఆంజనేయ స్వామి అండి. ఒకనొక పెద్ద విగ్రహం, అతి పెద్ద విగ్రహాల్లో ఇది విగ్రహం ఒకటి అనమాట. నేను ఒక సెపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది, డ్రోన్ వ్యూ. జై వీరాంజనేయ. వెల్, సంతమాగులూరు అడ్డ రోడ్ దగ్గరకు వచ్చాము. ఇది 9th టోల్ గేట్ అనమాట అండి. ఈ టోల్ గేట్ లో కారుకు 76 రూపాయలు. ఇన్ఫాక్ట్ ఇదే లాస్ట్ టోల్ గేటు మా ఊరికి వెళ్ళడానికంటే ముందు. దీని తర్వాత వేరే టోల్ గేట్ అనేది లేదనమాట. ఓకే, ఇది క్యాష్ అని పెట్టారు. సో లెట్ మీ జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇక్కడికి వద్దాం. ఓకే, కంగ్రాచులేషన్, సక్సెస్ఫుల్లీ అన్ని టోల్ గేట్లు క్రాస్ చేసాం. అమౌంట్ ఎంత అయిందని చెప్పేసి అయితే కానీ నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ఈ అద్దంకి నార్కట్పల్లి హైవేలో మీరు చూడొచ్చు బోర్డు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే శ్రీశైలం 152, స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్ 255. సో మేము శ్రీశైలం రూట్లో వెళ్ళాలన్నమాట. ఫస్ట్ వినుకొండ వస్తుంది, ఆ తర్వాత
దోర్నాల, శ్రీశైలం, అటు నుంచి మార్కాపురం, కర్నూలు అన్నీ వెళ్తాయి అనమాట. అదే ఈ రూట్లో ఇక్కడ రైట్ తీసుకుంటే కనుక నరసరావుపేట వెళ్తుంది. ఫస్ట్ నరసరావుపేట నుంచి గుంటూరు కూడా వెళ్ళిద్ది అనమాట. అండ్ ఎస్, లెఫ్ట్ తిరిగితే మనం ఇప్పుడు శ్రీశైలం రూట్లోకి వచ్చేసాం. మీరు చూడొచ్చు వినుకొండ, విజయవాడ ఎన్ని బస్సులు ఇవే అనమాట. ఇక్కడ నుంచి 25-24 కిలోమీటర్స్ అనమాట మా హోమ్ టౌన్. గూడూరు దగ్గర నేను మీకు ఒక రైల్వే జంక్షన్ చూపించాను కదండి, సారీ రైల్వే ట్రాక్, నడికుడి అండ్ దెన్ శ్రీకాళహస్తి అని. అది ఇక్కడ కూడా మనకి టచ్ అయ్యింది అనమాట. ఇది అది ఇక్కడ నుంచి అక్కడ గూడూరు దగ్గరికి వెళ్ళింది. సో ఈ ట్రాక్ని మనం సెకండ్ టైం క్రాస్ చేస్తున్నాం అనమాట ఈరోజు. సో ఇక్కడ నేను మీకు టోల్ గేట్లో కట్టిన మనీ మొత్తానికి వ్యూ చూపిస్తా ఉన్నాను. మొత్తం 8 టోల్ గేట్లు అనమాట. నేను 9 అని చెప్పినట్టున్నాను, సారీ. అమౌంట్ అయితే కనుక ఓవరాల్గా 561 రూపీస్ అయింది. 12 o'clock అయిందండి. ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ 7 hours పట్టింది, ఎందుకంటే స్లోగా వస్తా ఉన్నాం. కొత్త వెహికల్ కాబట్టి నేను అంత అగ్రెసివ్గా డ్రైవ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే హ్యాండ్లింగ్ అంతా కూడా నేర్చుకుంటూ ఉన్నాను. డ్రైవ్ అయితే కనుక సూపర్గా ఉంది. క్లైమేట్ అయితే కనుక ఎక్సలెంట్. మా వాళ్ళు ఏమంటారంటే హిల్ స్టేషన్కి వచ్చినట్టుంది అంటా ఉన్నారనమాట. నెక్స్ట్ వ్లాగ్ ఎలా ఉంటుందంటే మేబీ మోస్ట్లీ దీపావళికి వచ్చాం కాబట్టి అన్ని తిరుగుతూ ఉంటాము. సో అలాంటి వ్లాగ్స్ అన్ని కూడా పోస్ట్ చేసి మా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తుంటాను. కైండ్లీ టాలరేట్. మీ అందరికీ కూడా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. స్టే ట్యూన్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టాటా బాయ్.